హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం ఆహ్, మండేకి నిఫ్టీ ఎలా ఉండబోతుంది? టార్గెట్స్ ఏమి ఉండబోతున్నాయి? ఆహ్, ప్లస్ మూవ్‌మెంట్ ఉంటుందా లేదా? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి? అవి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఫ్రైడే రోజు నిన్న ఏం జరిగిందో ఒకసారి డిస్కస్ చేసుకొని దెన్ విల్ మూవ్ టు మండే. ఓకేనా? సో, మీరు నిన్న మార్కెట్ చూస్తే స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఇన్ ద సెన్స్ మీకెప్పుడు నేనేం చెప్తాను? మార్కెట్ ప్రీవియస్ డే లో కన్నా కిందకి రావాలి. కింద క్లోజ్ అయింది రైట్? అయింది. కానీ ఈ గ్యాప్ ఫిల్ అయిపోయింది. దాని తర్వాత ఇట్ వాస్ హోల్ డే సైడ్ వేస్. ఎప్పుడైనా ఫస్ట్ క్యాండిల్ పెద్దదొచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆహ్, డే ఆ రేంజ్ బ్రేక్ అవ్వలేదనుకోండి సైడ్ వేస్‌లోనే ఉంటా. సో, నిన్న చాలా మటుకు ఎస్ఎల్ హిట్ అయ్యుంటాయి చాలా మందికి. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఫస్ట్ ఈ ఇనిషియల్ ట్రేడ్ తప్ప ఇక్కడ చూడండి. ఒకటి రెడ్, ఒకటి గ్రీన్, ఒకటి రెడ్, ఒకటి గ్రీన్, ఒకటి రెడ్, ఒకటి సో, ఎక్కడ మీకు ఎక్కువ సేపు ఒక ట్రేడ్‌లో ఎక్కువ సేపు ఉండేటట్టు ఆప్షన్స్ లేకుండే. సో, ఎవరికైనా నిన్న 2, 3 ఎస్ఎల్స్ అయితుంటే థట్ ఈస్ క్వైట్ నార్మల్ సైడ్ వేస్ రోజు. ఎవరైతే ట్రేడ్ చేయకుండా ఉన్నారో వాళ్ళు ఇంకా బెటర్. ప్రాఫిట్ చేస్తే ఇంక వాళ్ళు ట్రేడింగ్ జర్నీలో కొంచెం అహెడ్ ఉన్నట్టు వేరే వాళ్ళకన్నా. ఓకే. సో, నిన్న నాది హ్మ్, ఆల్‌మోస్ట్ ఒక 6,800 ఏమో చేశానండి. నా క్యాపిటల్ వాస్ 38,000. సో, 15% ఏమో వచ్చింది. 3 ట్రేడ్స్‌లో చిన్న చిన్న ట్రేడ్సే. చెప్పాను కదా! స్కాల్పింగ్ చేసుకోవాలండి. ఇలా సైడ్‌వేస్ ఉన్నప్పుడు స్కాల్పింగ్ చేయాలి. దానికి కూడా చాలా అక్యురేట్ ఎంట్రీ అండ్ ఫాస్ట్ బుకింగ్ ఆఫ్ ప్రాఫిట్ ఉండాలి. సో, దేర్ వాస్ నథింగ్ టు డిస్కస్. నిన్నటి గురించి అయితే మనం డిస్కస్ చేయలేము ఏమి. కాకపోతే మీరొకటి చూడండి. మీరిలా చూస్తే మార్కెట్ పడుతుంది. సైడ్‌వేస్ ఉంటుంది. పైకెళ్తుంది. మళ్ళీ సైడ్‌వేస్ ఉంటుంది. పైకెళ్ళి మళ్ళీ సైడ్‌వేస్ మళ్ళీ పడుతుంది. మళ్ళీ సైడ్‌వేస్ మళ్ళీ పైకి. మళ్ళీ సైడ్‌వేస్ మళ్ళీ పైకి. మళ్ళీ కిందకి, మళ్ళీ పైకి. సైడ్‌వేస్ మళ్ళీ పైకి. మళ్ళీ సైడ్‌వేస్ మళ్ళీ కిందకి. ఇప్పుడు చూడండి కిందకి పడి సైడ్‌వేస్ అయింది. సో, మీకేముంటుంది నెక్స్ట్ పైకెళ్ళే ఛాన్స్ ఉంది. సో, ఇది ఒక సర్కిల్ అండి. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి చాలామంది చాలా సార్లు నేను చెప్పుంటాను. ప్యాటర్న్స్ రిపీట్ అవుతా ఉంటాయి. మార్కెట్‌లో చార్ట్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతుంది. చార్ట్ ప్యాటర్న్స్ ఇన్ ద సెన్స్ ఏదైతే ఈరోజు జరుగుతుందో అది ముందెప్పుడో ఒకసారి రిపీట్ అయ్యి ఉంటుంది. అది మీకు 1 వీక్‌లోనా, 1 మంత్‌లోనా, 2 మంత్స్ తర్వాత, 3 మంత్స్ తర్వాత ముందా అనేది అది మీరు ఐడెంటిఫై చేసుకోగలగాలి. అది ఎలా ఐడెంటిఫై చేసుకోగలుగుతారు అనే దాన్ని బట్టి మీ చార్ట్ రీడింగ్ ఇంప్రూవ్ అవుతుందండి. మీరెప్పుడైతే చాట్‌లో ఈరోజు, ఇప్పుడు ఈ టైంలో ప్రీవియస్‌గా ఏం జరిగింది అని ఒక్కటి మీరు డిసైడ్ చేసి కనుక్కోగలిగితే విల్ బి వెరీ ఈజీ. ఎలా అంటారా? నేను చెప్తాను చూడండి. ఇప్పుడు నిన్న ఫ్రైడే రోజు మార్కెట్ ఓపెన్ అయిందండి. మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మీరేం చేశారు? ఇక్కడ ఒక గీత తీసుకోవాలి. ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడ తీసుకోవాలి. తీసుకున్నాక మీరు ఇట్లా జస్ట్ సైడ్‌కెళ్ళండి అంతే. ఇక్కడి నుంచి మార్కెట్ ఇగో పడిందండి. ఇక్కడి దాకా పడింది. రైటా? సో, మీరు అక్కడి దాకా ఒక టార్గెట్ పెట్టుకోవచ్చు. పడితే ఇక్కడి దాకా పడొచ్చు. మనం ఆల్‌మోస్ట్ అక్కడి దాకా వచ్చాం కదా! రైట్. ఇప్పుడు ఇక్కడి నుంచి పైకెళ్ళిన ఆప్షన్ ఏమైనా ఉందా చూడండి. పైకెళ్ళిందంటే ఈ పాయింట్ నుంచి పైకెళ్ళాలి. మీకు ఇదొక్కటి కనిపిస్తుంది. ఎళ్తే ఇక్కడి దాకా ఎళ్ళుంటాం. దాని తర్వాత ఇక్కడి దాకా. రైట్? కాకపోతే పైకెళ్ళలేదు కాబట్టి దేర్ ఇస్ నో వే మనం ఇక్కడ ఏమైనా డౌన్ సైడ్ ఇదొక్కటే ఉంది. సో, ఇదొక్కటి మీరు చూసుకుంటే మీకు ఇక్కడ టార్గెట్ రాంగానే యూ షుడ్ హావ్ క్లోజ్ ది ట్రేడ్. దేనికన్నా కిందకెళ్ళిందా అంటే ఎళ్తే ఇంకెళ్ళే ఛాన్స్ ఉంది. ఇదిగో ఇక్కడి దాకా ఎళ్ళే ఉంది. కిందకెళ్ళింది. కానీ ఎళ్ళలేదు. పైన నుంచే ఎళ్ళిపోయాం మనం పైకి. రైటా? సో, ఇలా మీరు చార్ట్‌లో అనలైజ్ చేసుకోగలిగితే మార్కెట్ ఇక్కడి నుంచి ఎక్కడికెళ్తుంది అని అనలైజ్ చేసుకోగలిగితే థట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ యూ గైస్ కెన్ డూ. ఇప్పుడు చూడండి సింపుల్‌గా ఇప్పుడు మనకి మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయిందండి. రైట్. ఇది తీసేస్తాను. చూడండి. ఇక్కడి నుంచి మార్కెట్ ఏమైనా సేమ్ పాయింట్ నుంచి కిందకొచ్చిందా? పైకెళ్ళిందా? అని ఒకటి చూసుకోండి. చూడండి. ఇగో ఇదొక పాయింట్ కిందకొచ్చింది. రైట్? సో, అదొక లెవెల్ గీసుకోవచ్చు. ఇక్కడి నుంచి పైకెళ్ళిందా? అంటే
ఇదొకటి వెళ్ళింది. సో అదే లెవెల్ వరకు మనం వెళ్ళాం, రైట్. సేమ్ అదే స్పాట్ నుంచి ఇంకెక్కడ వెళ్ళిందా అని చూస్తే సేమ్ ఇక్కడ వెళ్ళాను. సో ఇలా మీరు ఎప్పుడైతే అనలైజ్ చేసుకొని మార్క్ చేసుకోగలుగుతారో, that is the day your trading is going to change a lot. ఓకే, సరే. నేను ఇది ఎప్పుడు చెప్పేదే, రైట్. ఇప్పుడు మనకి మండే రోజు ఏంటి సార్ ఎనాలిసిస్ ఇదంతా ఎందుకు మనకి అంటే, రైట్, లెట్స్ కమ్ డౌన్ టు దాట్. చూడండి, 4 అవర్స్కి వెళ్ళిపోండి సింపుల్గా. 4 అవర్స్లో మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకోండి. దిస్ ఇస్ సపోర్ట్, దిస్ ఇస్ రెసిస్టెన్స్. ఓకే, సో ఇప్పుడు మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 4 అవర్స్ తీసుకున్నారు. దాని తర్వాత కమ్ డౌన్ టు 1 అవర్. 1 అవర్లో కొంచెం లెవెల్స్ అడ్జస్ట్ చేసుకోవాలండి. రైట్, చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ గో టు 15 మినిట్స్. 15 మినిట్స్ చూడండి. మీకు ఇప్పుడు చూస్తే కరెక్ట్గా తెలిసింది, రైటా. ఇప్పుడు మీకు సింపుల్గా లో బ్రేక్ అయింది అనుకోండి. లో బ్రేక్ అయింది ఎందుకంటే మాకు లో దగ్గర ఉన్నాం కాబట్టి, లో బ్రేక్ అయితే మనకి ఏమన్నా అక్కడి నుంచి టార్గెట్స్ ఉన్నాయని చూసుకున్నాం, రైట్. సో మనకి ఇమ్మీడియట్ టార్గెట్ రోడ్ కనిపిస్తుంది, దానికన్నా కిందకి రోడ్ కనిపిస్తుంది. ఈ 2 టార్గెట్స్ నాకు కనిపిస్తుంది, రైటా. సో ఈ 2 టార్గెట్స్ అంటే లో బ్రేక్ అయితే ఇది చూడండి, 120 బ్రేక్ అయితే మనకి 100 అండ్ 75. 100 ఇస్ నియర్ కాబట్టి తీసేద్దాం. 75 ఒక టార్గెట్ కనిపిస్తుంది, రైట్. దీనికన్నా కిందకి వెళ్తే ఏది ఉందా ఛాన్స్ అంటే ఉందండి, ఇక్కడ ఉంది చూడండి, 50. సో 120 కిందకి వెళ్తే 100, 70 దాకా. 70 కన్నా కిందకి వెళ్తే 50, 25, 50 దాకా టార్గెట్ ఉంది. దీనికన్నా కిందకి వెళ్తే కూడా ఇంకా ఉందా అంటే ఉందండి, ఇది ఉంది 25, 20. సో డౌన్ సైడ్ 120 నుంచి 24, 20 దాకా ఉంది. దానికన్నా కిందకి వెళ్తే 24,000 వేసుకోండి. 24,000 విల్ బి యువర్ టార్గెట్స్ డౌన్ సైడ్. రైట్ సైడ్, అప్ సైడ్ వెళ్తే ఏం చేయాలి అంటే, అప్ సైడ్ నేను దీని పైనకి వెళ్తే కానీ ట్రేడ్ తీసుకోవద్దని చెప్తాను మీకు సింపుల్గా. సో విచ్ ఇస్ 24,260 పైనకి వెళ్తే. లేదు సార్ ఇంకా ఇక్కడ ఇంత పెద్ద గ్యాప్ అంటే కష్టం కదా అంటే, యూజ్ ఫిబనాచి. ఫిబనాచి యూజ్ చేసుకోండి. నిన్నటి లెవెల్స్కి డౌన్ ట్రెండ్ ఉండే కాబట్టి ఇట్లా చూసుకుంటాం. సో మీరు తీసుకోవాలనుకుంటే 24,200 పైన తీసుకుంటే 24,260 టార్గెట్. 260 పైన అయితే మీకు నెక్స్ట్ టార్గెట్ విల్ బి ఇది 260 నుంచి 280, 285. 285 తర్వాత యూ గెట్ బి 300 వేసుకోండి. సో 24,200 పైన అయితే 260 అండ్ 300 ఆర్ మీరు ఇమీడియట్ టార్గెట్స్. సో ఈ రెండింటికి టార్గెట్స్ పెట్టుకోవచ్చు మీరు. 24,220 పైనకి వెళ్తే, దీని పైనకి వెళ్తే 24,260 అండ్ 24,300 విల్ బి యువర్ టార్గెట్స్. అయితే ఇప్పుడు మనకి గ్యాప్ అప్ అవుతుందా, గ్యాప్ డౌన్ అవుతుందా అంటే ఎలా చూసుకోవాలి అంటే, సింపుల్గా మీరు వెళ్ళండి, గిఫ్ట్ నిఫ్టీ చూడండి. గిఫ్ట్ నిఫ్టీ చూడండి, 162 పాయింట్స్. సో ఎంత ఇది, 162, 100, 150. సో 12 పాయింట్స్ ఇంకా గ్యాప్ డౌనే ఉంది ఇప్పటికైతే. గ్యాప్ డౌన్ అంటే ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ మోర్ ఆన్ ఎక్స్పైరీ డే, ఆన్ మండే. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మండే రోజు 2 days డికే ఉంటుందండి. ఏది, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఈ రెండింటి ప్రీమియమ్స్ అది డికే చేయాలి, ప్లస్ ఆ ప్రీమియం అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సో మండే స్టార్ట్ ఆఫ్ ది డే చాలా వొలటైల్ ఉంటుంది, అంటే మూమెంట్ బాగుంటుంది ఆ అడ్జస్ట్మెంట్ అయిపోయేదాకా. దట్ విల్ బి అరౌండ్ 15 to 20 minutes ఆ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. సో ఆ 15-20 minutes కొంచెం బాగా వొలటైల్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా. మన లెవెల్స్ బ్రేక్ అయితే ట్రేడ్ చేయండి, లేదు ఈ జోన్లోనే ఉందనుకోండి డోంట్ ట్రేడ్. సింపుల్ నేను చెప్పడం అయితే, ఓకేనా. సో అది ఇంకోటి, ఇది ఒక ట్రెండ్ లైన్ వస్తుంది చూడండి, ఇది ఒక ట్రెండ్ లైన్. లైక్ ఇట్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ లేదా అంటే సో ఇలా వస్తుందండి. సో అప్ సైడ్కి మీరు 24,200 పైన 300 దాకా టార్గెట్స్, డౌన్ సైడ్ 24,120 కింద తీసుకుంటే 24,000 దాకా మీకు టార్గెట్స్ ఉన్నాయండి.
సో దట్స్ హౌ ఇట్ ఈస్. అయితే ఒక్కటి సింపుల్‌గా మనం ఒకసారి ఆప్షన్ చైన్ కూడా చూసుకుందాం. ఆప్షన్ చైన్‌లో చూడండి. మీరు హైయెస్ట్ వాల్యూమ్ 24,200 దగ్గర ఉంది. అంటే 24,200 బ్రేక్ అయితే 24,250 అండ్ 24,300 దాకా వెళ్ళే టార్గెట్స్ ఉన్నాయి. ఇది కూడా బ్రేక్ అయితే మీరు 24,350-400 కూడా చూడొచ్చు. మొమెంటం బాగుంటే. అదే డౌన్ సైడ్ చూస్తే మీకు 24,100 చూడండి. 24,100 పెద్ద వాల్యూమ్. అంటే ఈ రెండిటి సేమ్ ఉంది. 24,150, 100. సో ఈ రెండు 24,150, 100 ఆర్ సపోర్ట్. గుడ్ సపోర్ట్. 24,100 బ్రేక్ అయితే యూ కెన్ లుక్ ఫర్ 24,000. 24,000 కన్నా కిందకెళ్తే 24,950 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ప్రీమియమ్స్ చూసుకుంటే మీరు ఇప్పుడు ట్యూస్‌డే రోజు ఎక్స్‌పైరీ. మనం మండే రోజు డిస్కస్ చేస్తాం. మండే రోజు చూడండి ప్రీమియమ్స్ డౌన్ సైడ్ బాగున్నాయి. ఇటు అప్ సైడ్ కూడా బాగున్నాయి ప్రీమియమ్స్. సో మీకు మండే రోజు మంచి ట్రెండింగ్ డే ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బోత్ సైడ్ ప్రీమియమ్స్ ఉన్నాయి కాబట్టి విల్ ట్రై టు హిట్ బోత్ సైడ్స్. ఒకసారి పైకెళ్తుంది, పైకెళ్తే పుట్స్ డికే అవుతుంది ప్రీమియమ్స్. అయినాక మళ్ళీ పుట్ సైడ్ వస్తుంది. పుట్ సైడ్ వాల్యూ కూడా పెంచాలి కాబట్టి. ఎందుకంటే ట్యూస్‌డే దాకా ఉంది కదా! ఇప్పుడు కాబట్టి ట్యూస్‌డే రోజు కూడా ట్యూస్‌డే రోజుకి ఉంచాలి కాబట్టి ప్రీమియం కొంచెం మూవ్‌మెంట్ ఉంటుంది. మండే ఎండ్‌కి తెలుస్తుంది మీకు ఎక్స్‌పైరీది మంచి ట్రెండింగ్ ఉంటుందా లేదా అని. అప్పుడు మనము ప్రీమియమ్స్ చూసుకోవాలి. ఇఫ్ 150-200 ప్రీమియమ్స్ ఉన్నాయనుకోండి మండే ఎండ్‌కి. దెన్ ట్యూస్‌డే ఎక్స్‌పైరీ ఈస్ గోయింగ్ టు బి గుడ్ వన్. లేదు ప్రీమియమ్స్ తగ్గి చాలా 100, 150 బిలో ఉందనుకోండి. అప్పుడు కొంచెం సైడ్‌వేస్ ఉండి దాని తర్వాత ట్రెండింగ్ మూవ్స్ వస్తాయి. ఎప్పుడు కాల్ సైడ్, పుట్ సైడ్ చాలా ప్రీమియం డికే చేసినాక ఒక్క సైడ్ బాగా మూవ్‌మెంట్ అవుతుంది. ఎందుకంటే అటు సైడ్ ప్రీమియమ్స్ పెంచడానికి. దాని తర్వాత నెక్స్ట్ టైమ్ ఇంకో సైడ్ ప్రీమియం తినడానికి మళ్ళీ వస్తుంది. సో వి మైట్ సీ అది కూడా జరగొచ్చు. మండే రోజు కూడా సేమ్ థింగ్ కెన్ హ్యాపెన్. సో దిస్ ఈస్ హౌ ఆహ్, నిఫ్టీ అనాలిసిస్ ఫర్ మండే. ఓకే. ఆహ్, మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ రెఫర్ యువర్ ఫ్రెండ్స్ టు సబ్స్క్రైబ్ అండి. ఓకే. ఎవరికన్నా నేర్చుకోవాలనేది కోర్స్ నేర్చుకోవాలి, లేకపోతే ట్రేడింగ్ నేర్చుకోవాలి అంటే వాళ్ళకి నేను ఆన్‌లైన్ క్లాసెస్ ఉన్నాయి, ఆఫ్‌లైన్ క్లాసెస్ 2 ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆస్క్ ఫర్ డీటెయిల్స్. నా వాట్సాప్ నంబర్ మన దీంట్లో పెట్టాను. యూట్యూబ్‌లో లింక్ పెట్టాను. యూ కెన్ కాంటాక్ట్ మీ. ఓకే. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఓకే అండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.